నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో నిమ్మకాయలకు సంబంధించింది. నిమ్మకాయ తొక్కులు ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకుంటే గిన్నెలు తోముకోవచ్చు, దేవుడి సామాను తోముకోవచ్చు, ఏదన్నా గోడల మీద కానీ వాటి మీద కానీ స్టీల్ సామాన్ల మీద కానీ ఎక్కువ మచ్చలు ఉన్నప్పుడు ఈ లిక్విడ్తో కానీ తోముకుంటే చాలా బాగుంటుందండి. అయితే బయట ఎన్నో లిక్విడ్లు దొరుకుతున్నాయి కదా, ఈ లిక్విడే ఎందుకు అనుకోవచ్చు. బయట దొరికేవన్నీ కెమికల్ ఉంటాయి. ఈ మనం చేతులతో తయారు చేసుకున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి. మన చేతులు పెట్టి తోముకున్న మొత్తానికి లిక్విడ్లో చేతులు పెట్టినా ఏం పాడవు. ఎందుకంటే దీంట్లో కెమికల్ ఉండదు కాబట్టి, మనం ఒరిజినల్గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి, మన కళ్ళ ముందు చేస్తాం కాబట్టి ఏం కలుపుతాము ఏం చేసేది అనేది ఇప్పుడు మీకు చూపిపోతున్నానండి. మీకు ఎవరికైనా నా వీడియో కానీ నచ్చితే కొత్తగా చూసే వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. నేను ఇది మీరు కానీ చేసుకుంటే కానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇది నిమ్మకాయలతో చేస్తాం కాబట్టి చాలా మంచిదండి. కెమికల్ లేని లిక్విడ్ అని చెప్పుకోవాలి. తర్వాత వీడియోలోకి వెళ్తే ఇదిగోండి నిమ్మకాయలు. నేను మొన్న సాయిబాబా గుళ్ళో పులిహార చేశాను కదా, అప్పుడు ఈ నిమ్మకాయలు పులుసు తీసాము. ఆ నిమ్మకాయ ముక్కలు అలాగే 2 రోజులు పెట్టానండి. 2 రోజులు పెట్టేళ్ళకి మెత్తగా అయిపోయినాయి. అలా పెట్టామనుకో 2 రోజులకే ఒక్క రోజుకే మెత్తగా అయిపోతాయి. మామూలుగా నేను 2 రోజులు పెట్టాను, నాకు పని ఉండి మెత్తగా అయిపోయినాయి. దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి. మామూలుగానే మెత్తగా అయిపోయినాయి, ఇంకొంచెం ఉడికించుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. అయితే ఇది దేనికి పనికి వస్తుంది అంటే, ఇలాంటివి ఉన్నప్పుడు పడేయొద్దండి. మనం కూడా డబ్బులు పెట్టి కొని ఉంటాం కాబట్టి ఈ రసం తీసేసుకున్న ఈ తొక్కులు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఇట్లా బాగా ఉడికించుకొని తర్వాత చల్లారి పెట్టుకోవాలి. అయితే ఈ నిమ్మకాయలు మామూలుగా ఇప్పుడు వచ్చే లిక్విడ్లో నిమ్మకాయలు పైన బొమ్మ కూడా ఉంటుంది, అన్నిటిల్లో నిమ్మకాయ కలుపుతారని. అది కలుపుతారో లేదో మనకు తెలియదు. మనమైతే ఇక్కడ నిమ్మకాయలు ఒరిజినల్ కదా, అందుకని నిమ్మకాయలతో చేసుకునే ఈ ఒరిజినల్ లిక్విడ్ని మనం తయారు చేసుకుంటే ఇంట్లో ఏదేనికైనా వాడుకోవచ్చండి. చాలా మంచిది. కెమికల్ లేని ప్రోడక్ట్ లాగా తయారు చేసుకోవచ్చు కాబట్టి చాలా మంచిది మనకి. ఇక్కడైతే నేను అన్నీ ఉడికించి చల్లారి పెట్టి చక్కగా మిక్సీ పట్టి ఇలా వడకట్టుకుంటున్నాను. వడకట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే రాదు. అయితే ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కదపండి, అదే కిందకి మొత్తం వచ్చేస్తుంది, జ్యూస్ లాగా తయారై వచ్చేస్తుంది. ఈ జ్యూస్ అంతా కూడా చక్కగా తీసుకోవాలండి మిక్సీకి వేసుకొని. నేనైతే అంతా తీసేసాను చూడండి. కొంచెం చల్లారినప్పుడు వెయిటింగ్ ఒక్కరు టైం పట్టద్ది. అయినా కూడా మనం ఎన్నో పనులు చేస్తుంటాం కిచెన్లో, ఏదో ఒక పని చేసుకుంటా కూడా ఇది చేసుకోవచ్చండి. దీనికోవటమే సపరేట్ కాదు. తర్వాత ఇది మళ్ళా ఆ జ్యూస్ అంతా పొయ్యి మీద పెట్టి మరలా ఒక 1/2 లీటర్ వాటర్ పోసి దాంట్లో సాల్టు, మళ్ళా వంట సోడా, దీనికైతే నేను ఒక గుప్పిడి సాల్టు, ఒక గుప్పిడు వంట సోడా వేసాను. అదే స్పూన్లో చెప్పాలంటే ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు సాల్టు, ఒక పెద్ద స్పూను వంట సోడా, ఒక పెద్ద గెంటెడు వెనిగరు పోసానండి. ఇవన్నీ వేసి చక్కగా ఇట్లా బాగా వెనిగర్ వేయంగానే సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి, వంట సోడా వేసాం కాబట్టి పొంగు వస్తుంది, ఏం రాదులేండి. కొంచెం మంట తక్కువలో పెట్టుకొని ఇట్లా బాగా కలిపి ఉడికించేయాలి. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు చల్లారి పెట్టేసుకోవాలండి. నాకైతే ఇది రెడీ అయిపోయింది. చల్లారి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికించామంటే చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి. అందుకే చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడు చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన లిక్విడ్ని మనం ఒక బాటిల్లోకి తీసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఏది తోమి చూపించలేదు, నాకు టైం లేదు, నేను బయటకు వెళ్తా హడావుడిగా చేసి వెళ్ళానండి. ఇది చాలా పనిచేస్తుంది ఇప్పుడైతే. ఇక్కడ నేను కవర్తో ఒక కోన్లాగా జుట్టాను, పొనల్లాగా. మా ఇంట్లో పొనల్ లేదు పోయటానికి, కవర్ని జుట్టి ఇప్పుడైతే బాటిల్కి పోసేసుకున్నానండి. మొత్తం ఇది గిన్నెలు తోముకోవచ్చు, దేవుడి సామాను తోముకోవచ్చు. దేవుడి సామాన్కి అయితే చాలా మంచిదండి, ఇంకాను తొందరగా క్లీన్ అవుతాయి. నేను ఒకరోజు చూపిస్తాను, ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి చూపించలేదు. ఇలా మనం ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్న లిక్విడ్ చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.